నాన్న సరే అంటేనే మన పెళ్ళి అనమాట. అవును. కాదంటే నన్ను మర్చిపోమంట. అంటే మీ నాన్నంటే నీకు అంత ఇష్టమా? నేనంటే మా నాన్నకి అంత ఇష్టం. ఆయన పుస్కి కాన్ని పిలిచి పుస్తలు కట్టించుకోమన్నా కట్టించుకుంటా. ఓ గొట్టం కాన్ని పిలిచి వీడని భర్త అంటే నేను ఒప్పుకుంటా. చేద్దానమ్మా జీవితం. కష్టాలు కన్ఫ్యూజన్లు నన్నే ఎత్తుకుంటేందుకు వస్తాయో. సర్లే కానీ ఇంతకీ మీ నాన్న లాంటి వాడు? నేను చాలా చెడ్డోన్నప్ప. నా పేరేందో ఎరికేనా? కోటా ప్రకాష్ రావు. నాలో ముగ్గురు విలన్లున్నట్టు కోటా శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, రావు రమేష్. ఈ ముగ్గురు కలిస్తే నేనన్నట్టు. పైసలు మస్తు గమాయించిన దానికేం ఫరక్లే. కానీ ఒక్కటంటే ఒక్క రోజు గా ఢిల్లీకి పోయి గదేంది పార్లమెంట్లో కూర్చోవాలి. ఫ్రీగా ఫ్లైట్ ఎక్కాలా, ఫ్రీగా ట్రైన్లో పోవాలా, ఫ్రీగా ఢిల్లీ భవన్లో ఉండాలా, ఫ్రీగా సెక్యూరిటీ ఉండాలా. గట్లుండాలంటే నేను ఫ్రీగా ఎంపీ కావాలా. గట్ల కావాలంటే మస్తు పైసలు కమాయించాలి. గట్ల కమాయించాలంటే నీలాంటి సర్కారీ నౌకర్ల కాడ వడ్డీ వసూలు గుంజాలి. నాకు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతా, ఇంకా ఫ్రీగా వస్తే పెడిగ్రీ అయినా తింటా. నాకు ఫ్రీగా రావాలా. రేయ్ ఎవర్రా అక్కడ? వస్తున్నా. అన్నా వద్దన్నా, క్షమించన్నా అన్నా, వద్దన్నా. ఈసారి నుంచి కరెక్ట్ టైం కొట్టి కట్టేస్తానన్నా. అన్నా బద్మాష్, ఈ బుద్ధి ముందుండాలి. నేను దేన్నైనా సహిస్తా గాని మోసం చేయాలని చూస్తే మస్తు గుస్సా అవుతా. నేను గుస్సా అయితే ఎట్లుంటుందో ఎరికేనా? ఎవర్రా? తెలియదన్నా. హలో గురుగారు మీరా? ఒక్క నిమిషం. రేయ్ విని దొలకపోయి ఆ బర్రెల దొడిగడ కట్టేయండిరా. నడుండ్రి. ఆ గురుగారు వచ్చే ఎలక్షన్స్ లా నాకు సీట్ కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. గట్లా చేస్తే మీ ఫోటో పెట్టుకొని పూజ చేస్తా. సమజైందా? యాద్ చేసుకోండ్రి. ఉంటా మళ్ళా. నమస్తే. రే ఫిషు. ఇప్పుడు ఆ వ్యక్తి తౌడు మాత్రమే తింటున్నాడు, కుర్తి మాత్రమే తాగుతున్నాడు. అంటే తనకు తానే ఓ జంతువుగా మారిపోయాడు. అన్నయ్య, చికెన్ ముక్కలేందే ముద్దైన ముట్ట నువ్వు కుడి తాగితే ఎలా బతుకుతావు అన్నయ్య? బీరు బిర్యానీ తప్ప ఇంకోటి కోరుకోని నువ్వు ఎలా జీవిస్తావు? రాయ్ కాట్రాజు, కాలకయ్య, కట్టప్ప, వానప్ప ఇలాంటి చాలా మంది విలన్లు చూశాను కానీ ఇలాంటి విలన్ ఎక్కడ చూడలా. లిప్స్ మీద ఓపెన్ చేసి జూమ్ బ్యాక్ వచ్చి సర్రని టాప్లోకి వెళ్తే ఆ తర్వాత కట్ చేసామనుకోండి, ఇలా ఓపెన్ చేస్తాం. ఇటు నుంచి అమ్మాయి వస్తూ ఉంటుంది. అమ్మదాని అమ్మ బత్తాయో. అరే ఏందిరా లొల్లి? ఇలాగే తెలియదన్నా. వస్తాడు. నీకు తెలియదని నాకు తెలియదారా? దేడిది మాకు గాడుతున్నా కొడక. పోయి కనకరాపో. రాజా ఇట్రా. రాజా ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ నువ్వా నేనా? రాజా నువ్వే. కానీ 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అది కాదు రాజా, ఐ లవ్ యూ. కానీ షార్ట్ చెప్పాలంటే నువ్వా నేనా? రాజా నువ్వే. మరి షార్ట్ తీయాలంటే రాజా నువ్వే. చిచి కాదు నేనే. మరి మూసుకుని నేను చెప్పేట్టు షార్ట్ పెట్టు రాజా. ఏది మూసుకొని? కెమెరా ఇక్కడ ఓపెన్ చేసి అమ్మాయి పాదాల దగ్గర నుంచి పైకి సారీ పైకి వచ్చి నేను చెప్పినట్టు షార్ట్ పెట్టు. ఓకేనా? ఐ లవ్ యూ రాజా. ఎవరు మీరంతా అన్నాడు రమ్మును. చెప్పండి నా గురించి. ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ డైరెక్టర్ పూరి వినాయక్ మౌళి. ఈయన సినిమా తీస్తే రికార్డులు లక్ష్మీ బాంబులా పేలిపోతాయి. ఆల్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. ఆయన సినిమా చూస్తే జనాలకి పిచ్చెక్కిపోద్ది. ఫ్యాన్స్ కేరింతలతో థియేటర్ లో స్క్రీన్ లో చిరిగిపోవాలి. ఏం చెప్తున్నావు? ఒక్క ముక్క కూడా సమజగాలే. హలో బ్రదర్, ఆయన ఎవరనుకుంటున్నారు? ది గ్రేట్ డైరెక్టర్, సెన్సేషనల్ క్రియేటర్ పూరి వినాయక్ మౌళి సార్. ఈ పేరు ఏడా ఏం లేదు, మాకు కూడా తెలీదు. అన్నయ్య అది కాదు పాయింట్.
ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్. ఓ గదే నేను అడుగుతున్నా. ఐ లవ్ యూ రాజా. మేమందరము సినిమా తీయడానికి వచ్చాము రాజా. సినిమానా? ఇక్కడ ఏం సినిమా అన్నా? అది మామగారింటికి దారేది. కరెక్ట్ టైటిల్ మస్తుగా ఉంది బాయ్. బడ్జెట్ కూడా మస్తుగా ఉంటది. ఆ. ఈ ఇంటికి రోజుకి 1,00,000 ఇస్తున్నాం. ఏంది 1,00,000? ఆ. ఒక్క నిమిషం బాగానే నమ్మేశాడు. అన్నా బంపర్ ఆఫర్ అన్నా. ఏంద్రాది పోరగాళ్ళు సినిమా తీయడానికి వచ్చారంట. కొంపకి రోజుకి 1,00,000 ఇస్తున్నారట. గా పాయికాన కొంపకి లక్షిస్తుండ్రా. జల్దూరుకు వాళ్ళని దొలకరా. గీ ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు అన్నట్టు వాడుకోమను. మనకి 99,999 రూపాయలు ఇస్తే చాలని చెప్పు. జల్దూరుకు బే. అన్న మీ అందరం జల్దీ ఉరికి రమ్మండు. ఈ ఇంటికన్నా అన్న ఇల్లు మస్తు సెట్ అవుతుంది. పైసలు పరేషాన్ కూడా ఉండదు. గట్లనా? మరి చెప్పవేంది? ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ. అందరూ గట్టు ఉరుకుండ్రా. లొకేషన్ షిఫ్ట్. అన్నా ఈడనన్నా డైరెక్టర్ అంట. గదేందో పేరు ఉప్మా ఉప్మా ఉప్మా. ఉప్మా కాదు, పూరి. పూరి వినాయక్ మౌలి. ఐ లవ్ యూ రాజా. నమస్తే సార్ రాజా. గదేందువా నువ్వు నాకు నమస్కారం పెట్టుడు? నువ్వు పెద్ద డైరెక్టర్ వంట కదా, నేనే నీకు పెడతా నమస్తే. భలే వచ్చింది ఫోటో. ఇట్లా రండ్రి. రేయ్ సార్లకు సల్లగా మంచినీళ్ళు పట్టుకురారా. ఐ లవ్ యూ రాజా. నా పేరు పూరి వినాయక్ మౌలి. పూరి జగన్నాథ్లో పూరిని, వివి వినాయక్లో వినాయక్ని, రాజమౌళిలో మౌలిని పెట్టుకున్నానన్నమాట రాజా. పెట్టుకున్నావు సరే, ఇంతకేమన్నా తీసినావా? అబ్బో, చాలా తీయాలనుకున్నాడు. తీసినవి చెప్పు. అదే రాజా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఏ? ఇదేంద్రాబాయ్, ఈ టైటిల్ నేను ఏడా వినలే. నేనున్నానన్నా. ఆలీ సార్ హీరోగా చేసిండు. మస్తుగా ఉంది సినిమా. గట్లనా? అయితే సరే, మా దేడి దిమాగాడు చెప్పిండు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పుండ్రి. ఒక అందమైన ఇల్లు సార్. గది ఈయన్నే ఉంది కదా. ఇంత మంచి ఇల్లా సార్? మా చాలా చిన్న బడ్జెట్ సార్. రోజుకి 1,00,000 కన్నా ఎక్కువ లేదు సార్. ఏం పర్లేదు, ఈ కోట ప్రకాశరావు ప్రేమను చూస్తాడు, పైసలు చూడడు. మీ సొంత ఇల్లు లెక్క వాడుకోండ్రి. సార్ మీరు మనిషి కాదు సార్. మరి మా దేవుడు సార్. అన్నయ్య, ఆ దేవుడు ఎక్కడో లేడు, మన కళ్ళ ముందే ఉన్నాడు. ఐ లవ్ యూ రాజా. అబ్బా, మీరు అట్లా పొగడతా అంటే నాకు సిగ్గైతాంది. ఏ మాట కా మాటే, కొంచెం అడ్వాన్స్ కొట్టొచ్చు కదా. మేనేజర్ రాజా, సార్కి చెక్ ఇవ్వు. ఇదిగో ఒరే నువ్వు తెచ్చరా బాబు. ఇదిగో రాజా. ఇదేందివా, క్యాష్ ఇవ్వచ్చు కదా. మాదంతా చెక్ బిజినెస్ సార్. అన్నట్టు ఇదేం బ్యాంకు? ఆల్ డమాల్ బ్యాంక్ అని. ఈ పేరు ఎక్కడ వినలే సార్ ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ సార్. ఒక ఒబామా, ఒక చంద్రబాబు, ఒక కేసీఆర్ లాంటి పెద్దవాళ్ళు డిపాజిట్ చేసే బ్యాంక్ సార్ ఇది. గట్లనా? అయితే ఓకే. ఐ లవ్ యూ రాజా. ఇదేం కెమెరావా? దొంగల ముఠా సినిమాకి రామ్ గోపాల్ వర్మ వాడిన 5D Mark III కెమెరా సార్ ఇది. అవును సార్. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు సార్. మస్తు తేడాగా లెక్కున్నావు. ఐ లవ్ యూ రాజా. అయితే ఓకే. చూస్తావుగా రాజా ఈ ఇంటిని ఎలా వాడుకుంటాను. చూస్తా చూస్తా. యాక్షన్ రాజా. చావు అంటే భయపడ్డానికి అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గోండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కలా నా వెనకే తిరుగుతుంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. కట్ రాజా, షాట్ ఓకే. క్యా డైలాగ్ మారా మామా. అరే ఈ డైలాగ్ ఏంటో విన్నట్టుందిరా ఫిష్. నీకు అన్ని డౌట్లేనా? డైలాగ్ అన్నాక వినుకుంటా ఉంటామా, సాంగ్ అన్నాక పాడుకుంటా ఉంటామా? అన్నీ ఎక్కడో సాట విన్నట్టే ఉంటాయి, చూసినట్టే ఉంటాయన్నా. పోనీ నాకైతే మస్తు ఖుషిగా ఉన్నది. 100 రోజులు గిన్నే షూటింగ్ చేస్తారు. అయిపోయింది రాజా. షూటింగ్ ఈ రోజుతో సంక నాకిపోయింది. చెప్పేయండి రాజా, షూటింగ్ షెడ్యూల్ గా ప్యాకప్ చెప్పేయండి. నాన్ స్టాప్ గా 150 రోజులైనా ఇదే ఇంట్లో షూటింగ్ చేద్దాం అనుకున్నా. నా ఆశ అంతా నీరు కారిపోయింది రాజా. యేసునాదా, ఒరే దున్నపోతా, నువ్వేంటో షూటింగ్ చేస్తున్నావు, దించో. గట్ల చూస్తావేం రా దేడి దిమాక్ నా కొడక.
ఏం జరిగిందో కనుక్కున్నది అన్నాడు. ఈయన కూడా నాకు దిమాగ్ ఖరాబ్ చేస్తాడు.